ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ ప్రలోభం కోసం వాడడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఈ మాట ఎందుకు ఇప్పుడు అంటున్నాను, ఏ విషయంలో అంటున్నాను అంటే, మన ప్రియాంక మెడికో స్టూడెంట్ హిట్ అండ్ రన్ కేసు గురించి అందరికీ తెలిసిందే. 3వ తారీఖు రాత్రి ఇద్దరు యువకులు తాగి 2 సార్లు ఆమెను గుద్ది, మళ్ళీ 3వసారి ఆమె పైనుంచి బండి తీసుకెళ్లిపోయారు, కారు తీసుకెళ్లిపోయేసి ఆమెని హిట్ అండ్ రన్ కేసు కింద బుక్ అయింది. దాని తర్వాత ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి ఆమె చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని కూడా మన ప్రతిపక్షాలు ఏంది అని అంటే ఒక రాజకీయ దాని లెక్క చూస్తున్నారు. జగన్ గారు కూడా ట్వీట్ చేశారు, ఇక వైసీపీ నాయకులు ఎట్లయినా మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోలేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు నిందితులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. దీనిపైన క్లియర్లీ ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు డీటెయిల్ గా వీడియో చేశారు. ఆమెకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. విత్ ఇన్ 1 అవర్ లో అక్కడికి ఒక కానిస్టేబుల్ వెళ్ళడం జరిగింది, ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 4వ తారీఖు ఉదయం అంటే మిడ్-నైట్ 1:30 AM కి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ మనోళ్ళు రాజకీయ ప్రలోభం కోసము ఈ దాన్ని మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు, అది చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు. అండ్ డీటెయిల్ గా మన జగన్ గారు ట్వీట్ చేసిర్రు, ఇట్లా మీరు ఇట్లా చేస్తారా అని చెప్పేసి. ప్రతి దాన్ని రాజకీయం కోసం వాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అనుకోకుండా ఒక సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు అందరూ కలిసి ప్రియాంకకి న్యాయం జరిగేలా ఉండడం చూడాలి, కానీ దీన్ని కూడా రాజకీయంగా తీసుకెళ్లి అక్కడ మీరు ఇట్లా చేయలేరు, ఇట్లా చేస్తారు, కక్ష సాధింపుల కోసం వేరే వాళ్ళని జైల్లో పెడతారని మాట్లాడడం కరెక్ట్ కాదు. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.